ఒక సామెత ఉంటది గదా! మంచోడు మంచోడంటే మంచమంతా ఇచ్చేసినట్టుగా అని జెప్పేసి. సో, ఈ సామెత గనక మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. సో, నాకు గూడా తెలుసు బట్ చెప్పకూడదని చెప్పట్లేదు. అయితే ఈ సామెత నిన్న 'బిగ్ బాస్' ఎపిసోడ్ చూసిన తర్వాత తనుజకి సెట్ అయిద్దనైతే పర్సనల్‌గా నాకనిపించింది. షీ ఈస్ గుడ్, స్వీట్ అండ్ క్యూట్. అంతవరకు బానే ఉంది. అదే లాస్ట్ దాకా అదే కంటిన్యూ చెయ్యాలి. అలా కంటిన్యూ చేస్తేనే జనాలు సపోర్ట్ చేస్తారు. అండ్ అక్కడున్న కంటెస్టెంట్లు కూడా సపోర్ట్ చేయగలరు. వాళ్ళెంత ఫ్రెండ్స్ అయినా, వాళ్ళెంత ఎనిమీస్ అయినా, నువ్వు వాళ్ళతో ఎలా ఉంటావనేదే అది చూసుకుంటారు ఎవరైనా కూడా. అలాంటిది నిన్న ఎపిసోడ్ చూస్తే ఈ అమ్మాయికా సపోర్ట్ చేసింది అనైతే నాకు అనిపించింది అనమాట తనుజాకి. ఎందుకంటే రోజు రోజుకి తన బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో ఎందుకు ఇలా అంటున్నానంటే, అక్కడ రీజన్ లేకుండా అరిచేయడం, రీజన్ లేకుండా ఎమోషనల్ అయిపోవడం, అసలు బిగ్ బాస్ హౌస్లో ఎంత ఇజ్జత్ అవుతుందంటే రీజన్ లేకుండా మనం రియాక్ట్ అయిపోతే ఆ విషయం అసలు అక్కడ ఉన్న హౌస్ మేట్స్కి అర్థం కావట్లేదు. తనుజ కూడా అలానే చేస్తుంది. రీజన్ లేకుండా అరిచేస్తుంది. తన పాయింట్ లేకపోయినా వాయిస్ రేస్ చేసేస్తుంది. అక్కడ పర్సన్ ఎవరున్నారని కూడా చూసుకోకుండా గట్టి గట్టిగా మాట్లాడేసి ఏదో కాంటెంట్ ఇవ్వాలని అయితే చూస్తుందని అయితే నాకు అనిపించింది అనమాట నిన్న చూసిన ఎపిసోడ్లో. ఎందుకంటే ఆల్రెడీ నిన్న టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు బిగ్ బాస్ చెప్పాడు క్లారిటీగా, ఏంటి, 3 బాల్స్ కంటే తక్కువ ఉండకూడదు, 3 బాల్స్ కంటే తక్కువ ఉంటే అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పేసి. సో అక్కడ సంజనా గారు కూడా అదే చెప్పారు. అక్కడ శ్రీజాకి అవుట్ ఆఫ్ ది గేమ్ అనే చెప్పారు. ఎందుకంటే ఒక్క బాలే ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పారు. అందులో తప్పెక్కడ కనిపించలేదే. మరి అక్కడ తనుజాకి తప్పెందుకు కనిపించిందో నాకైతే అర్థం కాలేదు. నేను ఇంకోటి కూడా అనుకుంటున్నా, రీతు గెలవలేదని చెప్పేసి అక్కడ తనుజాకి తప్పుగా కనిపించింది, అందుకే ఆమె వాయిస్ రేస్ చేసిందని అయితే అనిపించింది అనమాట. అక్కడ రీతు డబల్ గేమ్ ఆడుతుంది, అక్కడ షో ఆఫ్ చేస్తుంది, కావాలనే ఎమోషన్ అవుతుంది, ఏదో కాంటెంట్ ఇవ్వాలని ఎమోషన్ అవుతుందని అక్కడ తనుజాకి తెలుసు. ఫస్ట్ వీక్ నుంచి చూస్తుంది, ఇప్పటివరకు చూస్తుంది, తనుజాకి తెలుసు. అలాంటప్పుడు అసలు ఎందుకు బ్లైండ్గా రీతు చౌదరికి ఎందుకు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఇది మన ఇన్నర్ ఫీలింగే కాదు, నా ఇన్నర్ ఫీలింగే కాదు, అక్కడున్న హౌస్ మేట్స్ కూడా ఎవరితో అయితే నాన్న అంటూ భరణి అన్నతో ఎంత క్లోజ్గా ఉంటుందో, ఇమ్ము అన్నతో ఎంత క్లోజ్గా ఉంటుందో వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకన్నా ఊరికే తను రేజ్ అయిపోతుంది, తన బిహేవియర్లో రోజు రోజుకి ఎందుకు ఇన్ని చేంజెస్ వచ్చేస్తున్నాయి. భరణి కూడా అవును, నాకు కూడా అర్థం కావట్లేదు, తన విషయం కాంది ఎందుకు అంత రియాక్ట్ అవుతుంది అని అయితే వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా నాకు సార్ క్వశ్చన్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకంటే ఇలానే క్యారీ ఫార్వర్డ్ చేస్తే తను డెఫినెట్గా మధ్యలోనే క్విట్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది అనమాట.